అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ జ్ఞాపకాలు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేస్తున్నా. ఫస్ట్ టైం లైవ్ లో కూడా మీతో మాట్లాడుతున్నానండి. పెద్దల ఆశీర్వాదం లేదే ఏది చేయలేం కదా. జనరల్ గా నేను ఈ మాట ఎప్పుడూ చెప్తూ ఉంటాను. ఈసారి ఫస్ట్ టైం మా అత్తగారితో నేను కూడా ఇట్లా లైవ్ లో మాట్లాడుతున్నా. మీతో ఇలా మాట్లాడడం, మా అత్తగారితో మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది. జస్ట్ మా అత్తగారి గురించి ఈరోజు జస్ట్ కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనుకుని వీడియో స్టార్ట్ చేస్తానండి. చెప్పండి, మీ పేరేంటి? కృష్ణకుమారి. కృష్ణకుమారినా? ఎక్కడ ఉన్నారు? ఎక్కడ నుండి వచ్చారు? ఎక్కడ మీ పుట్టింది అంతా కూడా చెప్తారా? పుట్టింది గడపారం అండి. గడపారం అమ్మాయి. ఇటు తిరిగి పుట్టింది గడపారం. మామూలుగా చెప్పలే, పర్లేదు, అదేమి ఇబ్బంది ఏం లేదు. కెమెరా ఉందని. గడపారం. అక్కడే 15 సంవత్సరాలు ఉండి అమ్మమ్మ గారింటికాడ. అమ్మమ్మ వాళ్ళు పెంచారా నిన్ను? అమ్మమ్మ గారింటికాడే ఉండ 15 సంవత్సరాలు. అవునా? ఎందుకంటే పెంచారు అక్కడ? పిల్లలు ఎవరు లేరు, చిన్న పిల్లలని మామూలు ఎవరికి అమ్మమ్మ అక్కలు పెద్దమ్మలు ఎవరు లేరు. నేను పుట్టిన 9 ఏళ్లకి తమ్ముడు పుట్టాడు, పెద్ద తమ్ముడు. అయితే ఆయన పుట్టిన 16 ఏళ్లకి మళ్ళీ ఇంకొక తమ్ముడు పుట్టాడు. ముగ్గురు అయితే ఇద్దరు తమ్ముళ్ళు. ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు. 15 సంవత్సరాలు మీ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో? 15 సంవత్సరాలు అమ్మమ్మ గారింటికాడే ఉండ. తర్వాత మండూరు వచ్చా. చదువుకుని ఏం చదువుకున్నారు? 7వ క్లాసు. 7th వరకు స్కూల్ కి వెళ్ళే వాళ్ళ? 7వ క్లాస్ చదువుకున్నాను చింతాయిపాలెంలో. చింతాయిపాలెం స్కూలా? అదే బాపట్ల కర్లపాలెం చింతాయిపాలెంలో చదువుకున్నా. స్కూల్లో ఎట్లుండేది మీకు స్కూల్ డేస్ లో? చింతాయిపాలెం హై స్కూల్. ఎట్లా బాగుండేదా? స్కూల్ అంటే ఇష్టమా? స్కూల్ అంటే బాగానే వచ్చేది. పిల్లలతో పాటు వెళ్ళి చదువుకొని నడుచుకుంటానే వెళ్ళేవాడు. అప్పుడేం బస్సులు లేవు, గొర్రె బళ్ళు ఏమి లేవు. నడిచే వెళ్ళేదా? నడిచే వెళ్ళేవాడు. గడపాలి నుంచి చింతాయిపాలెం నడుచుకుంటూ వెళ్ళి అక్కడ 7 క్లాసుల దాకా చదువుకున్నా. 7వ తరగతి వరకు చదువుకున్నా. తర్వాత పరీక్షలు రాయలే. 7వ తరగతి ఎగ్జామ్స్ రాయలేదు. పరీక్షలు రాయలే. అంతలాగే ఆల్పాడు రామకోట వచ్చింది. ఉత్సవాలు రామకోట ఆల్పాడులో ఉత్సవాలు. మీది ఆ ఊరు సొంతూరు ఆల్పాడు? ఆల్పాడు అమ్మగారిది. అమ్మమ్మ గారిదేమో గడపారం, ఆల్పాడేమో ఆల్పాడేమో మా అమ్మగారిది. అక్కడికి వచ్చా అన్నమాట. అక్కడికి వచ్చినాక ఒక 17 ఏళ్ళకి పెళ్లి అయ్యింది. మున్సూబ్ గారి మనవరాలని చెప్తూ ఉంటావు కదా నువ్వు ఎప్పుడు నాకు. గడపారంలో మున్సూబ్ గారి మనవరాలు. నువ్వు మీ తాతగారు మున్సూబ్ గారు? తాతగారి పేరు అంకిరెడ్డి వీరయ్య గారు. అంకిరెడ్డి మున్సూబ్ చేశారు ఆయన. ఆయన మున్సూబ్ గారి మనవరాలు నువ్వు? మున్సూబ్ గారి మనవరాలు అమ్మాయి. అదే ఎప్పుడు చెబుతా ఉంటావు కదా నాకు, మున్సూబ్ గారి మనవరాలు అమ్మాయి. మున్సూబ్ గారి మనవరాల్ని. మీ తాతగారు అమ్మమ్మ పేరు చెప్తావా? తాయమ్మ గారు. తాయారమ్మ గారు. తాయారమ్మ మీ అమ్మమ్మ పేరు? అమ్మమ్మ పేరు తాయారమ్మ గారు. ఇంకొక విషయం ఏంటంటే మా అమ్మాయి లాగా మా అత్తగారు కూడా వాళ్ళ అమ్మమ్మ దగ్గరే ఎక్కువ పెరిగిందండి. ఎందుకు ఎక్కువ అంటే వాళ్ళ అమ్మ నాన్న కన్నా కూడా అమ్మమ్మ తాతయ్య అంటేనే ఎక్కువ ఇష్టం అని జనరల్ గా ఎప్పుడు చెప్తూ ఉంటారు నాకు. బాగా ఉండాలి, బాగా చూసుకునేవాళ్ళు. ఎవరు పిల్లలు లేరు, పెద్దమ్మలు చిన్నమ్మలు బాబాయిలు ఎవరు లేరు. తాతగారు అమ్మమ్మ గారు మేనమామలు 2 ఉంటారు. మేనమామలు 2 లేరు అంటే మీ అమ్మకి 2 తమ్ముళ్ళు? 2 తమ్ముళ్ళు. నేను మేనమామ భార్యలు. మా మామయ్య గారి పేరు పూర్ణచంద్రరావు. మామయ్య. ఒక మామయ్య గారి పేరు వెంకటపతిరావు. అయితే పెళ్లి ఎట్లా సంబంధం ఎట్లా చూసుకున్నారు మామయ్య గారిని? మామయ్య గారు ఆల్పాడులో సంబంధం చూశారు. ఎవరు చూసారు? ఆల్పాడు మా నాన్నగారు చూశారు. మీ నాన్నే చూసారా? మా నాన్నగారే చూశారు. మా నాన్నగారు చూసి మా నాన్నగారు గడపారంలో అప్పుడు వ్యవసాయం చేస్తున్నారు. ఎవరు? అదే మావారు, మామయ్య గారు. వ్యవసాయం చేస్తుంటే వ్యవసాయం చేసే బట్టలతోటే
మా నాన్నగారి దగ్గరికి వచ్చారంట. పెళ్లి సంబంధాలు వస్తే అట్లా వచ్చారు చదువుకున్నాడంట డిగ్రీ. అప్పట్లో మావయ్య గారు డిగ్రీ చేశారు, చదువుకున్నా కానీ వ్యవసాయం చేస్తా ఉన్నారు. వ్యవసాయం చేస్తున్నారు, డిగ్రీ చదివారు అప్పటికే. బందర్లో చదువుకున్నారు. డిగ్రీ చేశారు. డిగ్రీ చేశారు. పెళ్లి సంబంధం కోసమని మీ నాన్న మావయ్య గారి దగ్గరికి వచ్చారు. 24 సంవత్సరాలు ఆయనకి. అప్పటికి 24 సంవత్సరాలా? పెళ్లినాడికి 24 సంవత్సరాలు. నాకు 17 ఏళ్ళు. నీకు 17 సంవత్సరాలు. 17 సంవత్సరాలు చేశారు మీకు పెళ్లి. అప్పటి రోజుల్లో 17 సంవత్సరాలు చేయడం అంటే చాలా గ్రేట్. మా అమ్మకు చెప్పాలంటే 11 ఏళ్ళు 12 ఏళ్ళకు చేసేసారు. మీకు 17 ఏళ్ళ దాకా ఉంచారు అని అంటే చాలా గ్రేట్ అన్నట్టు. 17 ఏళ్ళు 18 ఏళ్ళు వచ్చేటడికి అమ్మాయి 17 ఏళ్ళకి అమ్మాయి పుట్టింది అనుకుంటే సంవత్సరానికే పుట్టింది అమ్మాయి. పెళ్లి అయినాక సంవత్సరానికే పుట్టింది. అయితే ఇప్పుడు చెప్పండి, పెళ్లి మామయ్య గారిని చూసుకున్నారు సంబంధం? నాన్నగారు చేశారు పెళ్లి. మా అమ్మ పేరు, మా నాన్నగారి పేరు హనుమంతరావు. మీ నాన్నగారి ఇంటి పేరేంది? తన్నీరు. తన్నీరు హనుమంతరావు. తన్నీరు హనుమంతరావు, తన్నీరు వెంకట సుబ్బమ్మ. మీ అమ్మగారి పేరు? మేనమావే మా అమ్మమ్మ. మా అమ్మ అంత మేనమామకి ఇచ్చింది మా అమ్మమ్మ గారు ఆస్తులు ఉండయ్యాని. అదేలే అదేలే. చాలా పెద్ద పైసా. అయితే ఆల్పాడు అమ్మాయి చిన్నప్పుడే 9 ఏళ్ళకే పెళ్లి అయిందంట మా అమ్మకి. అది పెళ్లి మా అమ్మకే తెలియదంట. 9 ఏళ్ళ కంటే ఏం తెలుసు అప్పటి రోజుల్లో తెలియదంట. బొమ్మల పెళ్లి లాగా చేశారని అని చెప్పేది మా అమ్మ. అయితే ఇప్పుడు పెళ్లి చేసుకున్నాక మావయ్యని ఆల్పాడులో వచ్చారు, మండూరు వచ్చారా మీరు? పెళ్లి ఆల్పాట్లోనే పెళ్లి అయిందా. అమ్మ నాన్నగారు చేశారు. అదే వెంకట సుబ్బమ్మ అదే హనుమంతరావు గారు చేశారు. పెళ్లి చేశారు. పెళ్లి అయినా ఏడాదికి అమ్మాయి పుట్టింది. మామయ్య గారు ఏం జాబ్ చేసేవాళ్ళు అప్పట్లో? వ్యవసాయం చేసేవాడు. పెళ్ళైనప్పుడైతే వ్యవసాయమే చేశారు. పెళ్లి వ్యవసాయం, ఉద్యోగం లేదు. డిగ్రీ చదువుకున్నారు అంతే. డిగ్రీ చదువుకున్నారు, వ్యవసాయమే చేస్తున్నారు. ఉద్యోగం కూడా ఏమి రాలేదంట. ఎన్నో ఉద్యోగాలు వచ్చినాయి అంట, రైల్వేలు ఉద్యోగాలు ఎన్నో వచ్చినా కూడా ఏదో తప్పిపోయినాయి అంట, ఉద్యోగాలు రాలేదు. తర్వాత ఎప్పుడు వచ్చింది జాబ్? నా పెళ్లి అయినాక 1 నెలకు వచ్చింది. నెలకి జాబ్ వచ్చిందా? నెలకే వచ్చింది జాబు. పాప కడుపులు పడింది 3వ నెల. అప్పుడు హైదరాబాద్ వచ్చాడు 3 నెలలకి మావయ్య. 3 నెలలకు హైదరాబాద్ వస్తే అప్పుడు మా అమ్మాయి నీళ్లు పోసుకొని ఉండగా 3వ నెల. ఇక్కడ అమ్మాయి పుట్టినాక 3 నెలలకి మళ్ళీ అన్ని సామాన్లు కొనుక్కొని మా అమ్మమ్మ గారు మళ్ళీ మా వారు నేను పాపను తీసుకొని అక్కడ బేగం బజార్ దగ్గర దిన్సీ సౌరాయ్ అక్కడ హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ వచ్చాం. ఇక్కడ 17 ఏళ్ళు నిండిని. మీ పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయి ఉంటది? పెళ్ళి 17 ఏళ్ళు పెళ్ళి అయింది. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు పెళ్ళి అయ్యి? 17 ఏళ్ళకి పెళ్ళి అయింది. 17 నిండేటోడికి అమ్మాయి పుట్టింది. అమ్మాయి పుట్టంగానే 3 నెలలకే మా అమ్మమ్మ గారిని తీసుకొని మా ఆయన మా అమ్మమ్మ నేను అందరము హైదరాబాద్ వచ్చాం. మీరందరూ వచ్చేసారు హైదరాబాద్? వచ్చేసాం. అప్పుడు మా వారు ఇల్లు తీసుకుని ఇక్కడ కాపురం ఉంటున్నాడు. అక్కడ ఉన్నారు మామయ్య గారు అప్పటికే. అదే 3 నెలలకు వచ్చేసారు. మిమ్మల్ని అక్కడ వదిలేసి ఇటు వచ్చేసారు కదా, మీరు తర్వాత వచ్చారు. హైదరాబాద్ వచ్చాం పాపని తీసుకొని. మళ్ళీ తర్వాత 4 ఏళ్లకు మళ్ళీ బాబు పుట్టాడు. తర్వాత ఎంతమంది మీకు పిల్లలు ఇప్పుడు చెప్పండి? ముగ్గురు మగపిల్లలండి. ముగ్గురు మగపిల్లలు. అమ్మాయి అమ్మాయి పేరేమో రాజ్యలక్ష్మి. మా అమ్మాయి పేరు. మా అమ్మాయి 4 ఏళ్ళ తర్వాత శివరామారావు అని పెట్టుకున్నాం మా పేరు, పెద్దవాళ్ళ పేరు. శివరామారావు. తర్వాతనేమన్నా రెండో అబ్బాయి పేరు శివకోటేశ్వరరావు. అబ్బాయి ప్రెసెంట్ అయితే లేరండి. అమ్మాయి పేరు చెప్పానా రాజ్యలక్ష్మి అని. అమ్మాయి పేరు చెప్పానా రాజ్యలక్ష్మి అని. పెద్ద అమ్మాయి పేరు రాజ్యలక్ష్మి. అమ్మాయి తొలచూరు అమ్మాయి రాజ్యలక్ష్మి. తర్వాత పిల్లడి పేరు రామారావు, శివరామారావు. రెండో అబ్బాయి పేరు మళ్ళీ ఇంకొక అబ్బాయి పేరు శివకోటేశ్వరరావు. తర్వాత వెంకటరమణ. మా వారండి. వెంకటరమణ. నేనేమైతారు మీకు? మా కోడలు అమ్మాయి. మా అమ్మాయి. నేను మూడో మా కోడలు అమ్మాయి. ఒక ఆయన చనిపోయారు. అమ్మాయి జాగర్ల మోడ్లో అమ్మాయి. మా వెంకటరమణకి జాగర్ల మోడ్లో చేసుకున్నాము.
సరే పెళ్లి చేసుకున్నారు. పెద్ద కోడలు చెప్పాలి. పెద్ద కోడలు ఏమనా పెద్ద కోడలు ఏమనా పెద్ద కోడలు ఏమనా మీ కూతురికి ఎక్కడ సంబంధం చూసి చేశారు? మండూరులోనే ఊళ్ళోనే ఇచ్చుకున్నాం అమ్మాయిని. ఊళ్ళోనే అబ్బాయి అప్పుడు టైపిస్ట్ అనమాట. లోయరు అయ్యరు చార్టెండ్ 3 నేర్చుకున్నాడు. నేర్చుకున్నాక వాళ్ళ మామగారిని ఉద్యోగం ఇప్పించండి, టైపు చార్టెండ్ నేర్చుకుంటారని మామగారిని అడిగితే మామగారు ఉద్యోగం ఏమి ఇప్పించలే. ఎందుకంటే నేను గజెస్టర్ ఆఫీసర్ కదా, ఎందుకులే మళ్ళీ టైప్ ఉద్యోగాలు అక్కడ మండూరులో ఉండి పొలాలు చేసుకుంటా ఉంటాడులే అని ఇప్పించలే. ఏ జాబ్ చేస్తారు ఐడియా ఉందా మీకు? సర్వీస్ కమిషన్ ఆఫీసులో అసిస్టెంట్ సెక్రటరీగా. అసిస్టెంట్ సెక్రటరీ అంటే గజెస్టర్ ఆఫీసరేనా చెప్పేవాడు. గజెస్టర్ ఆఫీసర్ ఉద్యోగం చేశాను నేను. నీ పెళ్ళైనా నెలకు వచ్చింది. తర్వాత పిల్లలు పుట్టినాక జాబ్ చేస్తా ఉన్నారా, వ్యవసాయం చేస్తున్నారా? పిల్లలు పుట్టినాక వ్యవసాయం చేసేవాడు. ఈ మాట ఒక నిమిషం, ఈ మాట ఎందుకు అడుగుతున్నారంటే అంటే పిల్లలు మా అత్తగారు ఎప్పుడు అంటూ ఉంటారు కంటిన్యూస్ గా ఎప్పుడు జాబ్ చేయలేదంటండి మా మామగారు. ఎప్పుడు కూడా ఊర్లో కొన్ని రోజులు ఉండడం, కొన్ని రోజులు వ్యవసాయం చేసుకోవడం, కొన్ని రోజులు జాబ్ చేసుకోవడం. అంటే ఆయనకి ఇక్కడ ఉన్నా గానీ పాపం ఎంతసేపటికి అక్కడ ఊర్లో జాబ్ చేయాలి, సారీ వ్యవసాయం చేయాలి అనేది ఉండేది. అట్లా అలా చెప్తూ ఉండేది. అందుకోసం నేను అది అడుగుతున్నాను. ఆఫీసులో మెచ్చుకున్నారు, ఏమి పైసలు పట్టుకోలేదు, కరెక్ట్ ఉద్యోగాలు ఇప్పించండి, మా మండూరు వాళ్ళకి మా పొలాలు ఇస్తాము అంటే ఇప్పించలే. నేను పొలాలు ఇస్తాము, మీకు అవి ఇస్తాము, ఇవి ఇస్తాము, ల్యాండ్ ఇస్తాము అని వచ్చేవాళ్ళు అంటండి. ఎవరిని కూడా ఏది కొంచెం కూడా గట్టిగా జాబ్ చేసుకున్నారా, ఇంటికి వచ్చారా, హ్యాపీగా ఫ్యామిలీతో ఉన్నారా, అలాంటి లైఫ్ చూసానండి మా మామగారు. నేనైతే నాకైతే చాలా ఇన్స్పిరేషన్ అండి. ఆయనైతే చాలా మంచి వ్యక్తి అన్నమాట. అంటే మనసులో ఎలాంటి ఏమి నెగిటివ్ థాట్స్ గానీ, ఇది ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి అని ఇలాంటి కోరికలు గానీ ఫస్ట్ టైం చూసాను అనమాట. అలాంటి పర్సన్ ని. కోడలు కూడా బాగా చదువుకుంది. నా కోడలు మ్యాథ్స్ లెక్చరర్. నా కోడలు ఎంత కష్టమో అంత చదువుకుందని అందరికీ చెప్పేవాడు. ఆఫ్టర్ మ్యారేజ్ నేను చదువుకున్నానండి. మా మామగారే యాక్సెప్ట్ చేశారు చదువుకుంది నా కోడలు అని అందరితో చెప్పేవాడు. అందరితో చెప్పేవాడు. అదే చెప్పి తర్వాత మళ్ళీ ఇక్కడ ఉద్యోగాలు వచ్చినాయి. అటు మండూరు వెళ్ళిపోయాము, హైదరాబాద్ వచ్చాము. పాప వాళ్ళందరూ బాగానే ఉండారు. అంటే మీ పెళ్లి తర్వాత మీ అత్తగారు మీ మామగారు లేరా మీకు? మా అత్తగారు రమణ పుట్టినప్పుడు మా అత్తగారు ఉండారు. ఊర్లో మీ అత్తగారితో మీ మామగారితో అసలు ఉండలేదా మీరు? అత్తగారి పక్కన ఆయన పెంచుకుని ఆయన ఉండాడు గారు, రెడ్డి కోటయ్య గారు. అంటే ఇప్పుడు మీ అత్తయ్య గారు మామయ్య గారు ఆయన ఎప్పుడో చిన్నప్పుడే చనిపోయారు. లేరు లేరు, చిన్నపిల్లలు ఎప్పుడే చనిపోయారంట. మా అత్తగారే ఉండారు. రమణ పురుటి పాత్రానికి వచ్చింది, 21 తొట్టింట్లో వేసింది. మండూరు అయితే మీరు మండూరులో మీ అత్తగారితో ఎన్ని రోజులు ఉన్నారు అసలు లేరా? అంటే ఆడెంతలే మా ఒక 5-6 నెలలు ఉండేవాడు. ఆయనకు ఉద్యోగం వచ్చింది కదా. ఇంకొకటి ఇక్కడ ఏమైందంటే అండి, మా మామగారి నాన్నగారు లేరు, వాళ్ళ అమ్మగారే ఉన్నారు. మా మామగారు కూడా ఆయన మేనమామ దగ్గర పెరిగారంట. రెడ్డి కోటయ్య గారు దగ్గరే ఉండారు. కాకపోతే పెంపై ఉన్నారు కానీ దత్తు తీసుకున్నారు. అందుకని వీళ్ళ ఇంటి పేరు ఏదైతే ఉందో చిట్టాల అదే పెంచుకున్నారు. మా అత్తగారికి మామయ్య కొడుకు అవుతాడు అనమాట. పెంచుకున్నారు. ఆయన ఒక్కరే ఉన్నారు, ఆయన భార్య లేదు. రెడ్డి కోటయ్య అన్న ఆయనకి చనిపోయింది, ముత్తైతనంగానే చనిపోయింది. ఆయన ముందే ఆయన చనిపోయి నేనే ఉండప్పుడు. నేనే ఉంటే నన్ను అందరూ అనేవాళ్ళు, అమ్మో 2 ముసలాళ్ళు ఎట్ట చూస్తావు, 2 ముసలాళ్ళు ఉండారు, ఎట్ట చూస్తావు అని అనేవాడు. వాళ్ళు తింటానే నాడు అడుగు ఏం చేయించుకోకుండా మహారాజుగా వెళ్ళిపోయారు వాళ్ళు. అంతే కోటయ్య గారు చూసారు రెడ్డి కోటయ్య భార్యని. రెడ్డి కోటయ్య గారు చేసి నన్ను పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నేను సన్నగా ఉండానని తొడ మీద ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. ఆయన బాగుండేవాడు. నగలు కూడా నగలు ఉండేవి అప్పుడు. నగలుంటే అన్ని అమ్మి పొలాలు కొనుక్కున్నాడు మామయ్య గారు. బంగారం కొనుక్కుంటే ఏముంటది నీకు,
పచ్చెంటు పొలం ఉండ 10 సంవత్సరానికి ఒడ్లు వస్తామంటాయి, వద్దు పొలాలు వద్దు. బంగారం మీకు ఎంత పెట్టారు మీ అమ్మ వాళ్ళు? చుండూరు పొలం, ఎకరం పొలం. బంగారం 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 30 సంవత్సరాలు బంగారం. అప్పటి రోజుల్లో ఏమేమి పెట్టారు? నక్లీసు, పెద్ద గొలుసు, రాళ్ళ బెల్ల, ఆ చేతి 2 ఈ చేతి 2 గాజులు, జడగంటలు, మళ్ళీ ఇక్కడ నాగరము. అప్పటి రోజుల్లోనే ఆ చేతికి ఈ చేతికి గాజులు అన్ని పెట్టారు, ఉంగరాలు మావయ్య గారు మొత్తం అన్ని అమ్మగారు పెట్టారు. మావయ్య గారు ఏమంటే నగలేం పెట్టలే, ఒక తాడు ఒకటే చేయించారు. మావయ్య గారు ఏం పెట్టలే. మావయ్య గారికి పొలాలు అంటే ఇష్టము, అంత బంగారం అంటే అంత ఇష్టం ఉండదు. ఏముంటది, బంగారం పెట్టుకుంటే పొలాలు ఉంటే ఒడ్లు పండుతాయి, ఆ ఒడ్లు మళ్ళీ పొలాలకి అయ్యి అని అనేవాడు ఎప్పుడు పడ్డా. నాకేమో బంగారం బంగారం అని బంగారం మీదే ఉండేది. హైదరాబాద్ వచ్చినప్పుడు ఎట్లుండేది మీకు? ఊర్లో ఉన్నారు కదా అప్పుడు దాకా? అప్పుడు కొనాలు ఉంటాము, కొనాలు ఉంటాక మళ్ళీ అమ్మాయి తీసుకొచ్చినాక హైదరాబాద్ వచ్చాక. హైదరాబాద్ వచ్చినాక ఎట్లుండేది మీకు? హైదరాబాద్ లో ఉన్నప్పుడు అప్పుడు హైదరాబాద్ అంతా మోటుగా ఉంది, ఇట్లుండేది కాదు, ఇప్పుడు ఉన్నట్టు ఉండేది. అప్పుడు హైదరాబాద్ ఏమో మామూలుగా కోటిలో 5 అంతస్తులు బ్యాంకి కూడా కట్టలా నేను వచ్చినప్పటికి. కోటిలో బ్యాంకు, ఆంధ్ర బ్యాంకు, ఆంధ్ర బ్యాంకి కూడా కట్టలా. ఎన్ని సంవత్సరాలు వచ్చి అయ్యి ఉంటుంది మీరు హైదరాబాద్ వచ్చి? సుమారు మేము హైదరాబాద్ వచ్చి మొత్తం అక్కడ 20 ఏళ్ళు ఉంటాము, 40 ఏళ్ళు ఉంటాము. 60 ఏళ్ళు. అమ్మాయికి 62 ఏళ్ళు ఏమో ఉంటాయి. మా అమ్మాయికి 62 ఏళ్ళు వస్తుందంటే 60 ఏళ్ళు ఉంటాయి. 62 ఏళ్ళు అమ్మాయికి కూడా. మళ్ళీ 2 అమ్మాయిలు, 1 అబ్బాయి, వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళన్ని పెళ్లిళ్ళు అయిపోయినాయి. మీ మనవరాళ్ళ పెళ్లిళ్ళు కూడా అయిపోయినాయి. అందరికి పెళ్లిళ్ళు అయిపోయినాయి, హ్యాపీగా. ఇప్పుడు ప్రెసెంట్ అయితే పెద్ద కొడుకు కూడా పిల్లలు ఉన్నారు. ప్రెసెంట్ అయితే మేమే వాళ్ళతో ఉంటున్నామండి ఇక్కడ. పెద్ద కొడుకు కూడా 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. పెద్ద కొడుక్కి 2 అబ్బాయిలు, పెద్ద కొడుక్కి 1 అబ్బాయి, 2 అమ్మాయిలు. పెద్ద కొడుక్కి. కూతురికి కూడా 1 కొడుకు, 2 కూతుళ్ళు. అందరు మ్యారేజెస్ అయిపోయాయి. వాళ్ళ పెళ్ళిళ్ళు. మళ్ళీ ఏమన్నా కూతురికి కూడా 2 కూతుళ్ళు, 2 కదా కూతుళ్ళు. మా అమ్మాయికి 2 అమ్మాయిలు కదా, నళిని, రోజా. 2 అమ్మాయిలు, గోపి మా అమ్మాయికి. నెక్స్ట్ బాబుకి, పెద్ద కొడుక్కి 1 కొడుకు, 2 కూతుళ్ళు. పెద్ద కొడుకు గోపి పెళ్ళాడు. 2 అమ్మాయి, నాగేశ్వరి. పెద్ద అమ్మాయి ప్రవీణ, చిన్న అమ్మాయి నాగేశ్వరి. ఇంకా వాళ్ళకు 2 పిల్లలు, 1 పిల్లాడు. మ్యారేజెస్ అయిపోయినాయి అందరికి. తర్వాత 2వ కొడుకు మా అత్తగారు చిన్నప్పుడే. నళిని కూడా 1 అమ్మాయి, 1 అబ్బాయి. సరే, ఇంకా నెక్స్ట్ మా గురించి చెప్పు. రమణకి చిన్న కొడుకు కూడా 1 అమ్మాయి, 1 అబ్బాయి. బాబు అబ్బాయి ఏమో అదే షాప్ ఇంజనీర్ చదువుతున్నాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్. పాప ఏం చదువుతుంది? అమ్మాయి ఏం చదువుతుంది? అమ్మాయి ఏమో 10th లోకి వస్తుంది ఈ ఎండాకాలంలో. చదువుతుంది, బీటెక్ కదా బాబు చదువుతుంది. అవును, తప్పు చెప్పాను. బాబు అదే సాఫ్ట్వేర్ బీటెక్ ఫస్ట్ సెకండ్ ఇయర్ బీటెక్ చదువుతుంది. మా పిల్లలంటే చాలా అందరంటే కూడా చాలా బాగా చూసుకున్నారు. అమ్మాయి ఉన్నారు కాబట్టి మమ్మల్ని అయితే చాలా బాగా చూసుకున్నారు. పిల్లల పేరు కూడా చెప్పాలా? మనవరాళ్ళ పేర్లు. మా అమ్మాయి గారు అమ్మాయి పేరు రోజా, పెద్ద అమ్మాయి. చెప్పాగా. మనవరాళ్ళ పేరు కూడా చెప్పాలా? అందరు పిల్లలు పెళ్లిళ్ళు అయిపోయినాయండి, సెటిల్ అయిపోయారు. లిఖిత, తేజస్వి, నేహాశ్రీ. అందరు మనవరాళ్ళు నేహాశ్రీ, తేజస్వి. మళ్ళీ నన్ను వాళ్ళ అమ్మాయి పేరు, 2 పిల్లల పేరు అయితే ఇప్పుడు మౌనీషు, లిఖిత. కూతురు పిల్లల పేరు. మళ్ళీ కొడుకు పిల్లల పేరు కూడా. పిల్లలు కూడా మనవరాళ్ళు కూడా పెద్ద మనిషి అయ్యారు, పెద్ద పిల్లలు అయిపోయారు. అందరూ అయ్యారు 8 మంది దాకా మనవరాలు. మళ్ళీ ముది మనవరాలు కూడా
ముది మనోడు వాడు అమ్మాయి పేరు కూడా ముది మనోడు పేరేమో గోవర్ధన్. ముది మనోడు పేరు గోవర్ధన్, పెద్ద కొడుకు పిల్లాడు. అయితే ఇవన్నీ సరే బాగా చెప్తున్నారు. మావయ్య గారి గురించి చెప్పమంటే ఏం చెప్తారు? పెళ్లి చేసుకున్నాక ఎట్లా ఉంది మీకు? ఎట్లా మావయ్య గారు పెళ్లి చేసుకున్నాక వ్యవసాయమే చేశారు. వ్యవసాయం చేసినాక ఇక ఉద్యోగం వచ్చింది కదా 18 ఏళ్ళకి, పాప పుట్టింది కదా, అప్పుడే సామాన్ తీసుకుని హైదరాబాద్ వచ్చేసాం. నేను హైదరాబాద్ వచ్చినాక ఇంక ఇక్కడే ఉండారనమాట. 4 సంవత్సరాల దాకా ఇక్కడే ఉండాం. మళ్ళీ తర్వాత పురిడి పోసుకోవటానికి కాలుపాడు వెళ్ళా. మళ్ళీ 4 ఏళ్ళ తర్వాత మళ్ళీ హైదరాబాదే వచ్చి అటు మండూరులో ఉండేవాళ్ళం. వ్యవసాయం మండూరులో వ్యవసాయం చేసేవాళ్ళం. ఆయనకి ఉద్యోగం అనేటానికి బాధ అనిపించేది. ఏం ఉద్యోగము, వెనక మంచిగా పాడి గీతలు తాగి కోడిగుడ్లు తిని కష్టపడి వ్యవసాయం చేసుకుని మంచిగా తినాలంటే నిన్ను చేసుకున్నాక ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చింది నన్ను కొట్లాడేవాడు అనమాట. నేను చేసుకున్నాక ఉద్యోగం వచ్చింది, కమ్మగా ఇంటికాడ ఉండి వ్యవసాయం చేసుకుని అడిగేదా పాలు పెరుగు కోడిగుడ్లు తినేదాన్ని. నీకు దరిద్రం ఉద్యోగం వచ్చిందని తిట్లేవాడు. చాలా దాకా సెలవు పెట్టాడు, 1 సంవత్సరం దాకా. అక్కడ గిరిసి చౌరాయిలో ఉండి గిరిసి చౌరాయి సంవత్సరం ఉండాం. సంవత్సరం ఉండాక అందరు అన్నారు, ఇదేంది అబ్బాయికి ఉద్యోగం వస్తే ఎక్కడే ఉంటాడు, వ్యవసాయం చేసుకుంటా కమ్మ కాలు మీద కాలు వేసుకుని కూర్చుని మంచి ఉద్యోగం చేసుకుంటే బాగుంటుంది, ఆ ఉద్యోగాలు మాకొస్తే బాగుండు, ఈ అబ్బాయి ఎంత లేదు, తిరుపతి వెంకటేశ్వర స్వామి కన్నా మొక్కో అని అన్నారు వాళ్ళు వీళ్ళందరూ. తర్వాత మొక్కున్నా, వెంకటేశ్వర స్వామి ఇట్టడి సంగతి మా వారు ఇక్కడే ఉంటున్నారు వెళ్తలేదు అని మొక్కున్నాక మనసు మారి మళ్ళీ హైదరాబాద్ వచ్చేసాడు. వచ్చినాక మళ్ళీ పిల్లలు కూడా ఉండాలి, మా అబ్బాయి వాళ్ళు పెద్ద కొడుకులు వాళ్ళు. అయితే ఇప్పుడు అప్పటి నుండేనా మీరు శనివారం ఉపవాసం ఉంటారు కదా? ఎప్పటి నుండి మొదలు పెట్టారు? హైదరాబాద్ వచ్చా కదా నేను 3 నెలల పాపను తీసుకొని ఉద్యోగం రావాలని మొక్కున్నా. మా వారికి ఉద్యోగం రావాలి అని మొక్కున్నా అనమాట. అట్లనే ఉద్యోగం వచ్చింది. ఎప్పటి నుండి శనివారం ఉంటారు మీరు? నేను హైదరాబాద్ మా వారు వచ్చారన్న ఉద్యోగం అని అప్పటి నుంచి ఆ పాపను తీసుకొని వచ్చాగా 3 నెలలకి. అప్పటి నుంచి శనివారాలు ఉంటానే ఉంటాను, మానుకోలే. అప్పటికే దేవుళ్ళకి దండం పెట్టుకుంటా అని దేవుళ్ళు నాకు ఉద్యోగం రావాలి మా వారికి అని దండం పెట్టుకున్నా. ఉద్యోగం వచ్చింది, మరి ఉద్యోగం చేస్తున్నారు. చేస్తా మళ్ళీ తర్వాత మళ్ళీ గుంటూరు మార్చారు. గుంటూరు మారితే ఇట్లనే పోట్లాడేవాడు. మళ్ళీ గుంటూరు వచ్చింది. నేను పెళ్లి చేసుకున్నాక హైదరాబాద్ లో ఉండాలని నా కోరిక. పల్లెటూరు కల్లా ఉండాలనిపించేది కాదు. పల్లెటూరులో వ్యవసాయం చేసుకునే ఇష్టం ఉండేది కదా చేసుకోవటానికి. హైదరాబాద్ లో ప్యాంట్లు సర్కాలు తొడుక్కున్న వాళ్ళే చేసుకోవాలనిపించేది నాకు. అప్పట్లో సామాసగాళ్ళతో కూడా అట్టాగా అనుకున్నాడు, రే వ్యవసాయం చేసే వాళ్ళని చేసుకుంటే పల్లెటూరులో ఉండాల్సి వచ్చింది. ఉద్యోగం వచ్చినప్పుడు వ్యవసాయం చేసుకుని ప్యాంటు సొక్కాలు దొడుకున్నట్టయితే ఉద్యోగం ఉంటది, అటు వెళ్ళొచ్చు అని అనుకునేవాళ్ళం పిల్లలు ఫ్రెండ్స్ అంతా సరదాగా. మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్షిప్ అడిగేవాళ్ళం. అట్లాగే హైదరాబాద్ లో జాబ్ అనుకున్నట్టుగా. మళ్ళీ తర్వాత మళ్ళీ పెళ్ళైనాక మళ్ళీ గుంటూరు వచ్చాం కదా ఉద్యోగం చేస్తా మొక్కున్నాగా. అయ్యో స్వామి మళ్ళీ నాకు నేను ఇల్లు కావాలని కోరుకున్నా కదా, ఇల్లు వచ్చినాక మళ్ళీ నీకు దగ్గరికి వచ్చి 5 కొబ్బరికాయలు కొడతాను హైదరాబాద్ వచ్చినాక అని మొక్కున్నా. మళ్ళీ వచ్చినాక మళ్ళీ వనస్థలపురంలో మళ్ళీ సొంతిల్లు వచ్చింది. వనస్థలపురంలో ఎన్యూస్ కాలనీ. మళ్ళీ వచ్చాం మా ఆయన నేను. ఇప్పుడు పిల్లలందరూ పెద్దవాళ్ళు అయిపోయారు. మా పెద్ద కొడుకు కూడా పెళ్లి అయింది. అప్పుడు పెద్ద కొడుకు పెళ్లి చేసుకొని ఎక్కడికి వచ్చాము. తర్వాత ఎక్కడికి వచ్చినాక ఇక మళ్ళీ ఉద్యోగం వచ్చింది. నేను ఎక్కడే ఉండిపోయేవాడు.
ఇక్కడే 40 ఏళ్ళు అవుతుంది నుండి ఇంటి ఎప్పుడైనా ముగ్గురు అయిపోయింది. ఆడపిల్ల. మా మామయ్య గారు చనిపోయి 5 years అవుతుందండి. పెద్ద కొడుకు పెద్ద కోడలు కూడా 7 ఉంటాయి. ఆ అక్కడ మండూరులో ఉంటాయి. ఎంత చెడు ఎగతాయించేద్దే. అదే అదే ఎప్పుడు సెలవులు పెట్టుకొని ఎప్పుడు వెళ్తా ఉండేవాడు మండూరు అని. నాకే 7 ఉండాలనేది. పిల్లలు పెట్టుకుని 7 ఉండేదాన్ని. టెలిగ్రామ్ కొడితే అప్పుడు ఒడ్లన్నీ ఎక్కడ పడేసి ఆ పని ఇంటికి వచ్చేసాడు. ఎక్కడికి? హైదరాబాద్ బేగం బాట. అదే గింటి సవరాయి నడుగుండారు. తర్వాత ఇప్పుడు 40 ఏళ్ళు అవుతుంది ఎక్కడికి వచ్చి. బాగుందా మీకు ఇప్పుడు ఆరోగ్యం? అది అన్ని ఆరోగ్యం బాగుంటుందండి. ఆరోగ్యం బాగుంటది అమ్మాయి. ఇక్కడే ఉండాలనే ఉంటది. అటు ఉడకలే ఎలా లేకపోతే వెళ్ళినా వారం రోజులు ఉండాలి. మళ్ళీ ఇటు రావాలనే ఉంటది. ఆరోగ్యం ఎప్పుడు నాకు ఒంట్లో బాగుండలా. అప్పుడు కొడుకు ఏదో చనిపోయినప్పుడు ఒంట్లో కొంచెం బాగుండలా. తర్వాత తగ్గింది. బాగానే ఉంటున్నా కదా. అప్పుడు ఆరోగ్యం బాగానే ఉంటది. షుగర్ బీపీలో ఏమి లేవు. అప్పుడు తిన్న ఫుడ్ అంటే మీరు ఏ ఫుడ్ తీసుకుంటే వాళ్ళు అప్పట్లో ఫుడ్ ఇంత హెల్దీగా తినేవాళ్ళం. రోజు ఇడ్లీ తినేవాడు. మామూలుగా బీరకాయ దొండకాయ అయ్యే కూరలు నీతులు కూడా పెద్దగా తినేవాళ్ళం కాదు. అప్పట్లో ఇష్టం ఉండేది కాదు. కొన్నాళ్ళు తిన్నాము తింటారు కానీ మా వారికి ఇష్టం ఉండేది. పని మనుషులు ఎవరు లేరు. నేనే చేసుకునేదాన్ని. పని మనిషి వద్దు ఏమొద్దు అనేవాళ్ళు. నువ్వే చేసుకో అనేవాళ్ళు. అని బాగుండేవాళ్ళు. నాతో కూడా ఏం అనేవాళ్ళు కాదు. కానీ 5 years అవుతుందండి చనిపోయారు. అందరిలో కలిసి మంచి ఉండేవాళ్ళం. బాగా ఇల్లు కావాలంటే ఇల్లు వచ్చింది. ఉద్యోగం. మ్యూజిక్ నేర్చుకున్నారన్నారు కదా. మ్యూజిక్ పియానో అది నేర్చుకున్నారన్నారు కదా. సంగీతం నేర్చుకున్నారా? గణపాఠంలో నేర్చుకున్నా. పాట నేర్చుకున్నారా? పాటలు పాడగలరా? పాట పాడతారా? ఒక పాట పాడతా. పాటని చూద్దాం. బాగా పాడతారు. కొంచెం వాయిస్ బాగుంటది. పెద్ద అయిపోయారు కదా కొంచెం అయినా జస్ట్ సరదాగా అండి. రారవేణు గోపాల రాజిత సద్గుణు జయశీల సార సాక్ష నేరమేమి మారుబద కోర్వలేర నంద గోపాల నేనెందు భోజల నువ్విందురార సదమల మదితో మొదమల రగన వెదురుగెదురుగ కారవేణు గోపాల రాజిత సద్గుణు జయశీల సార సాక్ష నేరమేమి మారుబద కోర్వలేర నంద గోపాల నేనెందు భోజల నీవిందురార సదమల మదితో మొదమల రగనాకెదురుగా ఎదురుగరారవేణు గోపాల రాజిత సద్గుణు జయశీల. బాగుంది. చాలా బాగా పాడారు. గొంతు బాగుంది మీది. గొంతు బాగుంటే సూర్యాపేట నుంచి వచ్చి నెలకు 10 రూపాయలు ఇచ్చి అమ్మ సంగీతం నేర్పించింది. అప్పుడు చిన్నప్పుడు నేర్పిస్తే నీ గొంతు బాగుందమ్మా నీకు వచ్చాను 10 రూపాయలు. అప్పుడు 10 రూపాయలు సంగీతానికి. ఇది సరే. ఇప్పుడు మనం ఈ ఛానల్ మొదలు పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మన ఛానల్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నాం కదా. అది ఎట్లా అనిపిస్తుంది మీకు చూస్తుంటే? ఏమనిపించలే. బాగుంటుందా? బాగుంటుంది. రోజు టీవీలో చూస్తా ఉంటావు కదా. మా అత్తగారు కనపడంగానే తను కనపడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. ప్రజెంట్ కూడా ఈ వీడియో తీస్తానంటే చక్కగా రెడీ అయ్యి కూర్చున్నారనమాట. చాలా సరదా మనిషి. మనసులో ఏది పెట్టుకోరు. చాలా హ్యాపీగా ఉంటారు. చెప్తాను వస్తే అప్పుడు పెద్దవాడు నాకు ఎందుకో మళ్ళీ నేర్చుకోవాలనిపించాల. దగ్గర కూర్చొని నేర్చుకోవాలంటే బిడ్డ అనిపించేది నాకు. నేర్చుకోమ్మా గొంతు బాగుందమ్మా నీ గొంతు సంగీతం చాలా బాగుండేది గొంతు. అల్లీళ్ళు సంబంధాలకు వస్తే చాలా మంది కమ్మాల పిల్లలు మేము అందరూ నేర్చుకునేవాళ్ళం. ఆళ్ళ సంబంధాలకు వస్తే బాగా మంచిగా పాటలు పాడేదాన్ని. బాగా పాడేవాళ్ళు. అప్పుడు మళ్ళీ
ఇది కూడా మళ్ళీ పడారు వేణుగోపాల్ ఈసారి మళ్ళీ పాడిస్తా, మళ్ళీ ఈసారి పాడదాము. ఇప్పుడైతే అరగంట అయిపోయింది మనది స్టార్ట్ అయ్యి. మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ మా అత్తగారితో ఇంకొక కొన్ని విషయాలు మీతో షేర్ చేస్తాను. పన్నే కాదండి, ఇది చాలా మెమరీ అండి. ఫర్దర్ గా మనం ఎవరైనా పోయే వాళ్ళమే, ఎవరైనా ఉండే వాళ్ళమే, కానీ తర్వాత చూసుకోవడానికి చాలా మెమరీ లాగా ఉంటుంది అనమాట. నేను ఆల్రెడీ తెలుసు కదా, నేను ఎంత మిస్ అవుతానో నాకు తెలుసు. అలాంటి మెమరీస్ దానికి ఎంత వాల్యూ ఉంటుందో నాకు తెలుసు అనమాట. అందుకోసం జస్ట్ మా అత్తగారితో కొన్ని విషయాలు సరదాగా ఒక జ్ఞాపకంలా ఉంటుంది మాకు మెయిన్ గా అని మీతో కూడా షేర్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఈ వీడియో తీసానండి. అంతే అండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. సర్వేజన సుఖినో భవంతు, మీ కళ్యాణి.